సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సిఎస్సి వర్సెస్ ఈసీఈ వర్సెస్ ట్రిపుల్ ఈ. యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి సిఎస్సి యొక్క డ్రాస్టిక్ సిచ్యువేషన్ కానీ మరి ఇంత స్థాయిలో ఈరోజు ఉద్యోగ పోరాటం కానీ అంతకుముందు లేకుండే. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఏఐ వచ్చేసింది, జాబ్స్ అన్నీ పోతున్నాయి, అందరం ఏఎంఎల్ తీసుకుందామా లేకపోతే ఎందుకు వచ్చిన ఈ తలకాయ నొప్పిలే సిఎస్సి మార్కెట్ తోటే ఈసీకి వెళ్ళిపోదామా. ఈసీకి వెళ్ళిపోయేసి మనకు రెండు పక్కల పొందడం ఉంటుంది. దీంట్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు ఉంటాయి కాబట్టి మనము రెండు పక్కల ఉండొచ్చు. ఈ సిఎస్సికి పోతే మళ్ళీ దొరికిపోతామనేటువంటి భయం ఇంకొంతమందిలో ఉంది. అసలు ఇదంతా మనకు ఎందుకు వచ్చిన పంచాయతీ? మనం ట్రిపుల్ ఈ తీసుకుంటే అటు పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ చేసుకొని అటువైపు వెళ్ళిపోదామా, లేదు ఒకవేళ ఆ రోజుకి కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ బాగున్నట్లయితే మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ చేసుకొని అటు సెమీ కండక్టర్స్లోకి వద్దామా అనేసి రకరకాల డైలమాలు అయితే ఉన్నాయి. మీ అందరి కోసం నేను ఈరోజు డిసెక్షన్ చేద్దాం వన్ బై వన్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ మనం డిస్క్రైబ్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి ప్రోగ్రామింగ్ ఉంటుందండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది,